సార్ తాజాగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలు కొన్ని వైరల్ అవుతున్నాయి. పొత్తు ధర్మాలు పాటించట్లేదు చంద్రబాబు గారు, ఆయన పాటించలేదు కాబట్టి నేను పాటించకుండా మరో ఇద్దరు అభ్యర్థులను ప్రకటిస్తున్నాననేసి ఒక వీడియో వైరల్ అవుతుంది. ఏమంటారు? అంటే అది అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఎప్పుడైనా కూడా ఒక ఇద్దరి రాజకీయ బంధం అనేది సీక్రెట్గా ఉండాలి. ఆ సీక్రెసీ లేదు. ఇక అతను చేశాడు కాబట్టి మేము చేస్తున్నామంటే అసలు ఆ పొత్తు నిలబడదా అన్న క్వశ్చన్ మార్క్ అందరికీ స్టార్ట్ అయిపోయింది. అతను 2 చేశాడు కాబట్టి నేను 2 చేశాను అంటే, ఇప్పుడు ఇతను 2 చేశాడు కాబట్టి మేము ఇంకో 2 చేస్తామంటారు వాళ్ళు. నాకు తెలిసి అయితే ఈ పొత్తు నిలబడేటట్టుకైతే నాకు అనిపించట్లేదు. రెండోది ఏంటంటే, పవన్ కళ్యాణ్ ఎప్పుడు మాట అంటాడు, ఏమనంటే ఒక్కరికంటే సమిష్టి అనేది బలమైనది అంటాడు. కానీ ఎప్పుడు కూడా అతను సమిష్టి నిర్ణయాలు తీసుకున్నట్టుగా ఉండదు. ఒక విధంగా లాక్ అయిపోయాడు. ఇప్పుడు నాకు తెలిసి టీడీపీ వాళ్ళు కొంతమంది మాట్లాడతా ఆ రోజు మేము పొత్తుకు పెట్టుకొని వెళ్తున్నాం అని చంద్రబాబు నాయుడు జైలు కలిసి వచ్చి బయటకు వచ్చిన తర్వాత అట్లీస్ట్ ఆ ప్రకటన చేసే ముందు ఆ పార్టీ నాయకులతో ఒక నలుగురితో కూడా చర్చించిన దాఖలాలు లేవంట. అంటే ఆవేశపరుడు, విపరీతమైన ఆవేశపరుడు. ఆ ఆవేశంలో నిజం చెప్పాలంటే పాపం ఇతని అమాయక ఆవేశానికి, అతని కన్నింగ్, చంద్రబాబు నాయుడు కన్నింగ్నెస్కి అది ఎక్కడ మ్యాచ్ అవుద్దో ఏమో నాకేం అర్థం కావట్లేదు. ఈవెన్ జనసేన పార్టీ కార్యకర్తలు కూడా చాలా అనుమానంతో ఉన్నారు. చంద్రబాబు నాయుడిని అసలు నమ్ముదామా నమ్మకూడదు, పవన్ కళ్యాణ్ జాగ్రత్త అని చెప్పే పనిలోనే ఉంటున్నారు. ఆ పొత్తు అనేది అనైతికం, అసలు ఎటువంటి విలువలు లేని పొత్తు. అది నాకు తెలిసి అది నిలబడదని నేను అనుకుంటున్నాను. ఇదే వీడియో కింద వైపు టీడీపీ కార్యకర్తలు కామెంట్స్ కూడా మరీ దారుణంగా ఉన్నాయా? మేము చేస్తే నువ్వు మా స్థాయి ఏంటి, నీ స్థాయి ఏంటరా, మేము ఇస్తే మేము సీట్లు పడేస్తే తీసుకునేవాడివి, రేపు నీకు ఇచ్చే సీట్లకు కూడా మేమే డబ్బులు పెట్టాలి, అదేదో మేమే పోటీ చేస్తే పోలేదా? ఇవి నేను కూడా చూస్తాను. ఈవెన్ ఏంటంటే 2 సీట్లో పోటీ చేస్తే 2 చోట్ల ఓడిపోయావు, నీకేంటి, నీకు చెప్పి చేయాలైంది మేము మా చంద్రబాబు నాయుడు చెప్పినట్టు. ఆఖరికి నిన్న నారా లోకేష్ గారికి బర్త్డే విషయం చెప్పలేదని కూడా, అది కూడా ఈవెన్ అదే ముఖ్యంగా నారా లోకేష్ గారిని ఇలా నారా లోకేష్ చాలా చులకన భావంతో మాట్లాడుతున్నట్టుగా అయితే జనసేన పార్టీ అర్థం అవుతుంది. అంటే నాకు తెలిసిందైతే 20 సీట్లు ఇస్తే ఇస్తాం, లేకపోతే లేదని మాట్లాడాడు. దానికి కొద్దిగా పవన్ కళ్యాణ్ అనేవాడు కొద్దిగా హర్ట్ అయ్యాడు. అందుకే ఒక 4 రోజుల నుంచి సరిగ్గా కనపడట్లేదు. ఈవెన్ లాక్ అతను ఏమైపోయాడు అంటే అతనే లాక్ అయిపోయాడు. నేను పొత్తు పెట్టుకుంటాను అనేది ఒకటి. రెండోది, పొత్తును వ్యతిరేకించే వాళ్ళు ఎవరైనా సరే కోర్టుల కింద చూస్తానని ఎప్పుడైతే అన్నాడో ఇక కంప్లీట్గా అతను లాక్ వేసేసుకున్నాడు. సో ఇప్పుడు ఆ పొత్తును వ్యతిరేకించి బయటికి రావాలి అని అంటే ఫస్ట్ కోవర్టుకు పవన్ కళ్యాణ్ అవుతాడు కదా. సో ఆ బంధాల నుంచి బయటికి రాలేక పాపం 4 రోజుల నుంచి కూడా మదన పడతా ఉన్నాడు. ఇక పొత్తు ధర్మం పాటించకుండా 2 సీట్లు అనౌన్స్ చేశారు అని అంటే ఇక నువ్వు అసలు నీ పొత్తుకి వాళ్ళు ఇచ్చిన విలువేంటి అనేది ఇంకా అతనికి అర్థం కావాలి. మరి ఇక అదే రానున్న రోజులు ఈ పొత్తు ఎఫెక్ట్ ఏ విధంగా ఉంటుంది అంటారు? వాస్తవంగా ఏంటంటే రాజకీయాల్లో 1+1 = 2 ఎప్పుడు అవ్వదు. నువ్వు మీరు రాసుకున్నంత మాత్రం ఇన్నాళ్ళు కలిసిమెలిసి ఉన్నవాళ్ళు విడిపోరు, ఇన్నాళ్ళు కొట్టుకుంటా ఉన్నవాళ్ళు కలిసిపోరు. సో నాకు తెలిసి టీడీపీ జనసేన పొత్తు 1+1 2 అయితే అవ్వదని నేను అనుకుంటున్నాను.